అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు చేసే చిన్న మనవి ఏమిటంటే, గతంలో మీరు వర్క్ ఎలా చేసినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ మారాయి కాబట్టి దాని ప్రకారం మీరు కూడా కొంచెం అప్డేట్ అవ్వాల్సిందిగా ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. గతంలో పని అంటే గొట్టు మీద చిన్న చిన్న తుప్పలు కొట్టడం, గడ్డి కోయడం లేదా మొక్కలు నరకడం, దీంతో సరిపెట్టేసి ఏదో అనిపించేసేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మనకు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని అనుసరించి మనం కాలువ పని చేసేటప్పుడు ఒక నలుగురు గడ్డికి వస్తుంటే, ఒక నలుగురు ఏమైనా చిన్న చిన్న తుప్పలు కొడుతుంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా కాలువలోకి దిగి పారతో మట్టిని కొట్టి గొట్టు మీద వేయాలని ఖచ్చితంగా మన పై అధికారులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అలా చేస్తేనే ఈ పని యొక్క అసలు ఉద్దేశం నెరవేరుతుంది. ఈ పని మొదలుపెట్టిందే రైతులకు ఎంతో ఉపయోగపడాలని, మీరు ఇలాగా కనీసం 4 గంటలు 2 గంటలైనా కష్టపడి ఈ పని చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న రైతులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణగా మా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, భోగాపురం గ్రామంలో నేను చేయించిన పని యొక్క వీడియోను, ఆ కాలువ యొక్క వీడియోను ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. మీరు చూసి అదేవిధంగా మీ ఏరియాలో కూడా కాలువలను ఎంతో అందంగా రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత వచ్చే రైతులు మరియు ఉపాధి హామీ శ్రామికులు కూడా మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పరికరం, పనిముట్లు తీసుకురావాలి. కొడవలు కానీ, కత్తి కానీ, గుణపం కానీ, పార కానీ, లేదా మట్టి ఎత్తడానికి తట్ట కానీ, ఇవేవైనా సరే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మీకు ఉదయం ఫోటో తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా పనిముట్టు పట్టుకుని ఫోటో తీయించుకోవాలి. అలాగే సెకండ్ ఫోటోలో కూడా ఖచ్చితంగా పనిముట్టు చేతితో పట్టుకొని మీరు సెకండ్ ఫోటో కూడా తీయించుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మీరు ఉదయం ఫోటో తీయించుకుని వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా సెకండ్ ఫోటో వరకు కూడా ఉండి, ఆ పని దగ్గరే ఉండి ఆ పనిని సక్రమంగా పూర్తి చేసి సెకండ్ ఫోటో కూడా ఖచ్చితంగా తీయించుకుంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి. మీకు తెలుసు కదా, ఫస్ట్ ఫోటో 6కి తీసామంటే సెకండ్ ఫోటో ఖచ్చితంగా 10 అయితేనే కానీ అది మనకు ఓపెన్ అవ్వదు. అంటే ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి మధ్యలో ఉన్న గ్యాప్ 4 అవర్స్ అన్నమాట. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు సక్రమంగా పనిచేసి, మీరు కొద్దిగా మనసు పెట్టి పనిచేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరన మా ఊర్లో జరిగిన పని యొక్క వీడియోని పెడుతున్నాను, చూడండి. మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.